Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss revision of formulas for the topic coordinate geometry. So we already completed 3D mensuration, 2D mensuration and geometry. Now we will complete coordinate geometry total formulas from points to circles. Okay, so let's start the video. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. వి ప్రొవైడెడ్ CGL 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ which was conducted in 39 shifts, that is 39 into 100, 3900 questions, and also CHSL 2024 which was recently happened, that is July lo jarigindi, July first week lo. So total 36 shifts lo jarigindi, so total 3600. ఓకే, సో టోటల్గా ఇవి ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 7500 క్వశ్చన్స్ ఇవి, అంతేనా? ఈ 7500 క్వశ్చన్స్ అంటే 75 టెస్ట్స్ కదా అవి. చాలామంది ఏం చేస్తారంటే, మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే వాళ్ళ మాక్ టెస్ట్లో రిపీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్, ఓకే, నేను 90% చెప్తాను, నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే ఆ మాక్ ఆ షిఫ్ట్లో ఉన్నవి, ఈ షిఫ్ట్లో ఉన్నవి ఇక్కడ తీసేసి మీకు మాక్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మాక్ టెస్ట్‌లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినిట్‌గా చాలా ఎక్కువే తీసుకుంటారు. కానీ మనం వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ మినిమల్ అమౌంట్. ఓకే, వెరీ మినిమల్ అమౌంట్‌కి తీసుకుంటున్నాం. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ CGL క్వశ్చన్స్‌కి ఆ ఫుల్ లెంగ్త్ టెస్ట్‌తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, అంటే ఆ 3900 క్వశ్చన్స్‌ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే CHSL కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్స్‌లో పెడతాము. సో డెఫినెట్‌గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే CGL ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. సార్ CGL ప్రిపేర్ అయ్యే వాళ్ళు CHSL ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 CGL, CHSL, MTS ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినెట్‌గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్స్ రాశారనుకోండి, చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. బేసిక్గా కోఆర్డినేట్ జామెట్రీ అంటే లైక్ జామెట్రీ అలాగే మనకి ఇక్కడ ఏంటంటే అంటే తెలుసుకోవాల్సింది మీరు పాయింట్స్, లైన్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్, వాటిని మనం కోఆర్డినేట్స్ రూపంలో గనక మనం చేసుకుంటే దాన్నే కోఆర్డినేట్ జామెట్రీలో అంటాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ప్రతిదానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. పాయింట్స్లోని కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, లైన్స్లోని, ట్రయాంగిల్స్లో అట్లా. ఓకే, సో ప్రతిదీ మనం దాంట్లోని ఏ ఫార్ములాస్ ఉంటాయో జస్ట్ రివిజన్ చేస్తున్నాం అంతే. దేనికి ప్రూఫ్స్ కానీ దేనికి అవేం చెప్పాం. వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్ క్లాసెస్. సో మళ్ళీ మనం అది చెప్పడం వల్ల ఇది రివిజన్ లాగా ఉండదు అనమాట, మళ్ళీ క్లాసెస్ విన్నట్టు ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఎలా చూడాలి అంటే యూ ఆల్సో హ్యాస్ టు రివైజ్ ద ఫార్ములాస్. అంటే ఇప్పుడు నేను చెప్పక ముందే మీ నోట్లోంచి రావాలి. అందుకే నేను ఆల్రెడీ ప్రింట్ చేసిన మెటీరియల్ని చదవకుండా నేనే రాస్తున్నాను బోర్డు మీద. ఎందుకు నేను రాస్తూ మీకు చెప్తున్నాను అంటే ఇన్ ద మీన్ టైమ్ యూ విల్ రివైజ్ ద ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి ఒక ఫార్ములా, సో ఇన్ ద మెయిన్ టైం మీరు కూడాను ఎస్ ఇది ఫార్ములా, మీరు చెప్తుంది నేను చెప్తుంది ఒకటా కాదా, జస్ట్ రీచెక్ అనమాట. అందుకు మనం అలా చేస్తున్నాం. ఓకేనా? సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ పాయింట్స్. ఓకే, సో లెట్స్ సి పాయింట్స్లోని మనకి ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి. ఓకే, సో పాయింట్ అంటే అందరికీ తెలుసు, లైక్ PX, Y అని అనుకున్నానంటే ద X కోఆర్డినేట్ రిప్రజెంట్స్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది Y యాక్సిస్ అండ్ Y కోఆర్డినేట్ రిప్రజెంట్స్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది X యాక్సిస్. సో ఇది నేను X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అనుకుంటే ఇది ఒక పాయింట్ PX, Y అంటే the distance from Y axis is X units and distance from X axis is Y units. Okay, clear all of you? Now దీన్ని మనకి X కోఆర్డినేట్ అంటారు లేదా యాప్సిస్ అంటారు. సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఎగ్జామ్లో మీకు ఫైండ్ ద యాప్సిస్ ఆఫ్ దిస్ పాయింట్ ఇట్లా అన్నాడంటే యాప్సిస్ మీన్స్ X కోఆర్డినేట్, అండ్ Y కోఆర్డినేట్నే మనం ఆర్డినేట్ అని కూడా పిలుస్తాం. Y కోఆర్డినేట్ అని పిలుస్తాం, ఆర్డినేట్ అని కూడా పిలుస్తాం. ఓకే, నౌ ఇప్పుడు 2 పాయింట్స్ కనుక ఉంటే వాటి మధ్యన డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఆ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే లైన్ యొక్క స్లోప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, లెట్స్ సీ. సపోజ్ there are 2 points A x1, y1 and B x2, y2. Okay, then first
the distance between AB distance is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is the distance formula. Okay, and the slope of AB, slope అనేది ఎప్పుడు కూడా మనం దేంతో చూస్తాము అంటే if I extend this line, this end and this end, the angle made by the x-axis తో, ఇది x-axis కదా, the angle made by the x-axis with this line in the anti-clockwise direction and positive x-axis in the anti-clockwise direction, దీని theta అంటాం. ఓకే, then tan theta equal to, theta అనేది యాంగిల్ అన్నమా, tan theta అంటే స్లోప్, m equal to tan theta equal to y2 minus y1 by x2 minus x1. రేపు పొద్దున మీకు స్లోప్ అన్నాడంటే y2 minus 1 y1 by x2 minus x1 చెప్తారు. అదే మీకు ఫైండ్ ద యాంగిల్ థీటా అన్నాడంటే tan ఇన్వర్స్ ఆఫ్ దిస్ యాంగిల్ దిస్ వాల్యూ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి, 2 పాయింట్స్ ఉన్నాయి మనకి ఏబి. ఓకే, ఈ ఏబిని సమ్ పాయింట్ పి అనే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, ఇంటర్నల్ డివిజన్, ఎక్స్టర్నల్ డివిజన్ అన్నమాట. సో యాజ్ పర్ సెక్షన్ ఫార్ములా, ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఆర్ x1 y1 and b are x2 y2, then the value of the coordinates p, suppose the coordinates of p are x comma y, then x comma y equal to, what is the formula we have, then the coordinates of x comma y is equal to mx2 plus nx1 by m plus n and my2 plus ny1 by m plus n. So this is for internal division. For suppose ఇదే లైన్ ని, ఓకే, నేను ఎక్స్టెండ్ చేశాను ఎక్కడో అవుటర్, అంటే ఏబిని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఒక పాయింట్ క్యూ అనే పాయింట్ కనుక ఫర్ సపోజ్ సేమ్ m:n రేషియోలో డివైడ్ చేసింది అనుకుందాం. అంటే ఏంటమ్మా, ఏక్యూ బై బీక్యూ ఈజ్ m/n. ఓకే, నేను మళ్ళీ డ్రా చేయకుండా మీకు జస్ట్ రివిజన్ కోసం చెప్తున్నాను కాబట్టి, ఫర్ సపోజ్ ఈ కోఆర్డినేట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుంటే, then what is the value of alpha comma beta? Since it is external division, mx2 minus nx1 by m plus n and my2 minus, sorry, ఇది m minus n అమ్మా, sorry, m minus n and my2 minus ny1 by m minus n. So this is the coordinates of q. Clear? ఇప్పుడు రేపొద్దున మీకు x1 y1 ఇచ్చాడు, x కామా y ఇచ్చాడు, x2 y2 కూడా ఇచ్చేసాడు. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m:n. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మీకు రేపొద్దున్న ఎంత రేషియోలో డివైడ్ చేస్తున్నాడు అడిగాడు. ద పాయింట్ px కామా y డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ab ఇన్ ద రేషియో m:n, దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m/n అన్నాడు అనుకోండి. సెకండ్ ఫార్ములా, m/n ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x బై x మైనస్ x2, అలా అయినా చేయొచ్చు, లేదంటే y1 మైనస్ y బై y మైనస్ y2. When you know the coordinates of APB, then the ratio in which it divides the AB equal to m/n equal to x1 minus x by x minus x2 or y1 minus y by y minus y2. ఇప్పుడు ఈ m/n రేషియో కనుక పాజిటివ్ వస్తే దాన్ని ఇంటర్నల్ డివిజన్ అంటాం. అంటే ఆ పాయింట్ P అనేది AB మధ్యలో ఉంటుంది. అలా కాకుండా ఈ వాల్యూ m/n ఫర్ సపోజ్ ఇలా చేయడం వల్ల x1 మైనస్ x మైనస్ x2 చేసినప్పుడు మైనస్ వస్తే దెన్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ డివిజన్, అంటే ఆ పాయింట్ ఏబిని ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇన్ ద సెక్షన్ ఫార్ములా వీ హ్యావ్ కరోలరీ. ఏంటమ్మా అది, ఇఫ్ px comma y is midpoint of the line joining AB, then the coordinates of P equal to x1 plus x2 by 2, that is average of x coordinates and average of y coordinates, y1 plus y2 by 2. ఓకే, నెక్స్ట్ ఇలా ఇందాక ఎలా అయితే m:n రేషియో ఫైండ్ అవుట్ చేసామో ఇన్ ద సేమ్ వే ఎప్పుడైనా మనకి ఒక లైన్ ఉంది, ఫర్ సపోజ్ ఏబి అనే ఒక లైన్ ఉంది అనుకుందాం, ఏబి. ఓకే, హియర్ ఇట్ ఈస్ x1 కామా y1 అండ్ x2 కామా y2 అనుకుందాం. ఓకే, నౌ find the ratio in which x-axis అంటే ఇది,
ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ది ఏబి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి ఫర్ సపోజ్, ఇది ఎక్కడో దగ్గర ఎక్స్ యాక్సిస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా? సో ఈ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిన పాయింట్, ఈ ఎక్స్ యాక్సిస్ అనేది ఈ లైన్ని ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది? లేదు అంటే నేను ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, వై యాక్సిస్ దగ్గర ఎక్కడో ఇంటర్సెక్ట్ అవుతుందా? దెన్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ వై యాక్సిస్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఏబి. ఆ రెండిటికి 2 పాయింట్స్ ఉంటాయి. ఏంటమ్మా? ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద రేషియో, డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ హౌ మచ్? ఎక్స్ యాక్సిస్ అడిగినప్పుడు డైరెక్ట్లీ యూ కెన్ టేక్ మైనస్ ఆఫ్ వై కోఆర్డినేట్స్. అదే మీకు వై యాక్సిస్ ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ మైనస్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్, మైనస్ x1 is to x2. ఓకే, సో దీన్ని బట్టి మనం ఇంకోటి కూడా చెప్పచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ y ఈక్వల్ టు 0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 0. సో రేపు పొద్దున్న మీకు జనరల్గా అడిగేసాడు అనుకోండి, ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ఎ పాయింట్. ఇమేజ్ పాయింట్స్లోనే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా, ఇమేజ్ ఆఫ్ ఎ పాయింట్. ఇమేజ్ కానీ రిఫ్లెక్షన్ అన్నా ఏదన్నా ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఒక పాయింట్ px1, y1 ఉంది. సపోజ్ దిస్ పాయింట్ px1, y1 అనే పాయింట్కి విత్ రెస్పెక్ట్ టు, మనం ఎప్పుడైనా ఇమేజ్ కానీ రిఫ్లెక్షన్ కానీ సమ్ విత్ రెస్పెక్ట్ టు సమ్ లైన్ కానీ ఏదైనా చేస్తాం. సపోజ్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అన్నాడు అనుకోండి. ఓకే, దెన్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ p ఈజ్ సపోజ్ q. Then what are the coordinates of q? Definitely it is equal to minus x1 comma minus y1. అదే ఫర్ సపోజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, మీకు వేరే వేస్తే సరిపోతుంది. మొత్తానికి ఏవే ఉంటాయి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్. లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. Or a line parallel to x-axis అంటే it is in the form of y equal to some constant. Then its image కి ఏమొస్తుంది? ఫస్ట్ది ఆరిజిన్ అయితే మైనస్ x1 కామా మైనస్ y1. అదే విత్ రెస్పెక్ట్ టు x-axis అన్నాడు అనుకోండి, x కోఆర్డినేట్ ఏం చేంజ్ అవ్వదు, y కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే y యాక్సిస్ అనుకోండి, y కోఆర్డినేట్ అలానే ఉంటుంది, x కోఆర్డినేట్కి మైనస్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు k అనే లైన్ అనుకోండి, అప్పుడు x కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, దట్ ఈస్ 2k మైనస్ x1 కామా y1. అదే y ఈక్వల్ టు k అనుకోండి, x కోఆర్డినేట్ అలానే ఉంటుంది, y కోఆర్డినేట్ ఏమవుతుంది? 2k మైనస్ y1. సో దీస్ ఆర్ ద డైరెక్ట్ ఫార్ములాస్ ఫర్ ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఆర్ ఎనీ డౌట్ ఇన్ దిస్? నెక్స్ట్ వన్ ఈజ్ కొలీనియర్ పాయింట్స్. ఎప్పుడైనా 3 పాయింట్స్ని కొలీనియర్ ఎప్పుడు అంటాం మనం? ఇఫ్ దే లై ఆన్ ద సేమ్ లైన్. సపోజ్ ఏబిసి అనేవి కొలీనియర్ అని చెప్పాము అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు బి ఆన్ ది సేమ్ లైన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఫర్ సపోజ్ x1 y1 అండ్ b x2 y2 అండ్ c x3 y3 అనుకుందాం. ఓకే, ఇఫ్ ఏబిసి కొలీనియర్స్ దెన్ డెఫినెట్లీ ఫస్ట్ ఏం సాటిస్ఫై అవ్వాలి మనకి? ద లెంత్ ఆఫ్ ఏబి ప్లస్ లెంత్ ఆఫ్ బీసీ అనేది ఖచ్చితంగా ఏసీకి ఈక్వల్ అయితేనే అవి ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పచ్చు. అంతేకాకుండా ఇంకా ఏమవ్వచ్చు? స్లోప్ ఆఫ్ ఏబి అనేది స్లోప్ ఆఫ్ బీసీకి ఈక్వల్ అవ్వచ్చు. ఓకే, అంతేకాకుండా స్లోప్ ఆఫ్ ఏసీకి కూడా ఈక్వల్ అవుతుంది. ఓకే, ఎందుకు? అన్నీ ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఖచ్చితంగా ఏమవ్వాలి? 0 అవ్వాలి, సిన్స్ దే లై ఆన్ ద సేమ్ లైన్. సో ఎగ్జామ్లో మీకు ఏమంటాడంటే ఏబిసి అనేవి కొలీనియర్ అని చెప్పేసి మొత్తం ఈ 6 ఉన్నాయి కదా, 3 కోఆర్డినేట్స్, 3 x కోఆర్డినేట్స్, 3 y కోఆర్డినేట్స్, మొత్తం 6 వేరియబుల్స్ ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ 6 మీకు 5 వేరియబుల్స్ ఇచ్చేసి వేరేది కనుక్కోమంటాడు. సో అవుట్ ఆఫ్ దీస్ 3 కండిషన్స్ యూ కెన్ యూజ్ ఎనీ కండిషన్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. ఓకే, క్లియర్? సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ పాయింట్స్. నెక్స్ట్ వీ విల్ గో టు ది లైన్స్. లైన్ అంటే ఏంటమ్మా? లైన్ ఆర్ లైన్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద జాయినింగ్ ఆఫ్ 2 పాయింట్స్. ఓకే, ఏ అనే ఒక పాయింట్ ఉంది, బి అనే ఒక పాయింట్ ఉంది, రెండింటిని నేను జాయిన్ చేస్తే వచ్చేది ఏంటి? లైన్ సెగ్మెంట్. ఓకే, సో హియర్ స్ట్రైట్ లైన్స్ గురించి మాట్లాడతాం. స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఏబీనే కాకుండా ఇక్కడ మొత్తం దీన్నైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ సిగ్మెంట్ ఏబి అన్న ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏబి అన్న ఒకటే, ఎందుకంటే ఇది మొత్తం ఒకే లైన్ కాబట్టి ఆ ఈక్వేషన్ అనేది మొత్తానికి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ వీ హ్యావ్ సమ్ ఫార్మ్స్. ఓకే, టోటల్ 6 ఫార్మ్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ జనరల్ ఫార్మ్. అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఈక్వేషన్ ఆఫ్ లైన్లోని మనకి తెలిసిన వాల్యూస్ బట్టి మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఫార్మ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అంటే ఇఫ్ ఐ నో ద స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్, వాట్ ఈస్ దట్ ఇంటర్సెప్ట్? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఇట్ ఈజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. సార్ అసలు ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? సో చాలా మందికి ఇంటర్సెప్ట్ అంటే తెలీదు. సో వాళ్ళ క్లాస్ వింటే తెలిసే ఉంటుంది. ఇంటర్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ touches the x-axis at y-axis and some points, then the distance from the origin to the intersection point of the x-axis with x-axis is nothing but x-intercept. అంటే ఇంత డిస్టెన్స్లో ఇది ఇంటర్సెప్ట్ అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అని అర్థం అంతే. ఎక్కడైతే వై యాక్సిస్లో ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని మనం వై ఇంటర్సెప్ట్ అంటాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, ఇది వై ఇంటర్సెప్ట్, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ y ఈక్వల్ టు mx ప్లస్ లోని y అనేది ఏంటమ్మా, ఇట్ ఈజ్ స్లోప్ అండ్ c ఈజ్ y ఇంటర్సెప్ట్, నాట్ x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ అనమాట. ఓకే, అండ్ సెకండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే నాకు ఇప్పుడు x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ రెండూ తెలిసాయి అనుకోండి, దెన్ ఐ కెన్ రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ యూజింగ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. వాట్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫార్మ్? x by a plus y by b equal to 1, where a is x-intercept and b is y-intercept. And next one is slope point form. అంటే నాకు స్లోప్ తెలిసింది అండ్ ఆ లైన్ ఒక పాయింట్ నుంచి పాస్ అయ్యే ఒక పాయింట్ కూడా నాకు తెలిసింది. సో అప్పుడు ఫార్ములా ఏంటమ్మా, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకే, వాట్ స్లోప్ కాకుండా యాంగిల్ మేడ్ బై ది లైన్ విత్ x యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ ఇన్ పాజిటివ్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్స్ అన్నాడు అనుకోండి, అంటే తీటా ఇచ్చాడు. సో m ప్లేస్లో ట్యాన్ తీటా వేసుకుని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 2 పాయింట్ ఫార్మ్. అంటే ఈ నో ద 2 పాయింట్స్ విత్ ఇన్ విచ్ ద లైన్ పాసెస్ త్రూ ద పాయింట్స్. ఓకే, ఆ రెండు పాయింట్ల నుంచి పాస్ అవుతున్న పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని 2 పాయింట్ ఫార్మ్ అంట. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్? x2 మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 ఇంటూ x మైనస్ x1. ఓకే, ఇది 2 పాయింట్ ఫార్మ్. అండ్ అనదర్ ఫార్ములా ఈజ్ నార్మల్ ఫార్మ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. నార్మల్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్ అన్న పెర్పెండిక్యులర్ ఫార్మ్ అన్న ఒకటే. సో హియర్ ద వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. అసలు కాస్ ఆల్ఫా అంటే ఏంటి, పి అంటే ఏంటో చూద్దాం. Suppose it is the equation of line, you have to find out. Okay, if I draw the perpendicular from origin to this line, okay, then this is the perpendicular distance p. Okay, and alpha is the angle made by this perpendicular line with positive x-axis in anti-clockwise direction. ఇది ఆల్ఫా. రేపు పొద్దున్న మీకు ఫర్ సపోజ్ ఆల్ఫా ఇవ్వకుండా, ఓకే, చాలాసార్లు ఇలా కూడా ఇస్తాడు, తీటా ఇస్తాడు, అంటే యాంగిల్ మేడ్ బై ది లైన్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, తీటా ఇచ్చాడు అంటే అప్పుడు మీకు 180 మైనస్ తీటా వస్తుంది. ఫర్ సపోజ్ తీటా 120 డిగ్రీస్ లేకపోతే 135 డిగ్రీస్ ఇచ్చాడు అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది మీకు 45 డిగ్రీస్. ఇది 90 కాబట్టి ఆల్ఫా ఎంత అవుతుంది? 45. లేదు ఫర్ సపోజ్ ఇది 120 డిగ్రీస్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు ఇది 60 అవుతుంది, ఆల్ఫా ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో కాబట్టి మీరు ఆల్ఫా అంటే ఏంటి అనేది తెలియాలి. సో ఆల్ఫా ఈజ్ డిఫరెంట్ అండ్ తీటా ఈజ్ డిఫరెంట్. ఓకేనమ్మా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కాబట్టి హియర్ పి ఈజ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్. ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై దిస్ పెర్పెండిక్యులర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, so this is normal form. And most important and the final form is general form. General form of equation of line. It is in the form of ax plus by plus c equal to 0. So direct గా మీకు ఎప్పుడైనా ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనిపించి ఫైండ్ ద స్లోప్ అన్నాడు అనుకోండి, వాట్ ఈస్ ద స్లోప్? మైనస్ a by b.
ఓకే. అండ్ వాట్ ఈస్ ఎక్స్ ఇంటర్సెప్ట్? ఎప్పుడైనా ఒక లైన్ ఈక్వేషన్‌లో ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోవాలి అంటే యూ హావ్ టు పుట్ y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 పెడితే మీకు అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ వస్తుంది. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత అవుతుందమ్మా? -c/a. అలానే y ఇంటర్సెప్ట్ కావాలి అంటే x ఈక్వల్ టు 0 పెట్టేస్తే మీకు y ఇంటర్సెప్ట్ వస్తుంది ఎంత? -c/p. దట్స్ ఇట్. ఓకే. సో ఈ వీటన్నిటి నుంచి మీరు కొన్ని తెలుసుకోవాలి. ఏంటి అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ y ఈక్వల్ టు 0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ parallel to x axis at a distance of k units, at a distance of k units from it, at a distance of k units from it, it is equal to y equal to k. Ade parallel to y axis at a distance of k units from it, it is x equal to k. Okay, these are the general equations. Antaku minchi em ledu. Clear? Next, now for suppose if I have a line ax plus by plus c equal to 0. Okay, now you have to find out the equation of line which is parallel to this line. ఓకే, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0కి ప్యారలల్గా ఉండే లైన్ ఎలాంటి ఫామ్లో ఉంటుందంటే ax ప్లస్ by ప్లస్ సమ్ k ఈక్వల్ టు 0, అంటే కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ ax ప్లస్ by అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు 2x ప్లస్ 3y ప్లస్ 5కి ప్యారలల్గా ఉండే లైన్ అంటే 2x ప్లస్ 3y ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో 2x ప్లస్ 3y అలానే ఉంటుంది. అలా కాకుండా ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఫామ్లో ఎలా ఉంటుంది? పెర్పెండిక్యులర్ లైన్ ఏ ఫామ్లో ఉంటుంది? bx మైనస్ ay ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0, ఆ ఫార్ములాలో ఉంటుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్, థర్డ్ వన్. సపోజ్ ఐ హ్యావ్ టూ ప్యారలల్ లైన్స్, సపోజ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అండ్ ఐ హ్యావ్ అనదర్ ప్యారలల్ లైన్, అనదర్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు దిస్ లైన్ ax ప్లస్ by ప్లస్ d, బికాస్ కాన్స్టెంట్స్ ఒక్కటే చేంజ్ అవుతాయని చెప్పాను కదా. Now you have to find out the distance between these two parallel lines. Distance between the parallel lines is equal to the difference of the modulus of difference of the constants c minus d by under root a square plus b square. అంటే x కోఎఫిషియంట్స్ యొక్క స్క్వేర్, y కోఎఫిషియంట్ యొక్క స్క్వేర్ అండర్ రూట్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, క్లియర్? నెక్స్ట్, ఫోర్త్ వన్. సపోజ్ ఐ హ్యావ్ ఎ లైన్. ఓకే, సపోజ్ ఇక్కడ ఇలా ఒక లైన్ ఉందనుకుందాం. ఎక్కడో ఒక పాయింట్ px1, y1 అనే పాయింట్ ఉంది. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకుందాం. నౌ వాట్ ఈస్ ద డిస్టెన్స్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ది లైన్? ఫర్ సపోజ్ ఇట్ ఈస్ d, డిస్టెన్స్ d అనుకుంటే, దెన్ ద డిస్టెన్స్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ p టు the line ax plus by plus c is 0 is d, then d equal to modulus of ax1 plus by1 plus c by under root a square plus b square. అంటే ఏం లేదమ్మా, ఈక్వేషన్ ఆఫ్ లైన్లోని xy ప్లేస్లో x1 y1 వేస్తారు, అంతే. నెక్స్ట్, ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ద పాయింట్ p ఈజ్ ఆరిజిన్, అంటే ఇక్కడ నుంచి చూడండి, ఆరిజిన్ నుంచి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ గనక కడుతున్నాం అనుకోండి. ఆరిజిన్ అంటే ఏంటమ్మా? 0, 0. సో అంటే x1 y1 0 అయిపోయింది. అప్పుడు x1 y1 0 అయిపోతే ఇఫ్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ క్యాపిటల్ D, సో క్యాపిటల్ D ఈస్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ c బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అంటే కాన్స్టెంట్ బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనమాట. నథింగ్ టు డూ ఎనీ అదర్ థింగ్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. సో టూ లైన్స్ ఉన్నాయి, వాటి మధ్యన యాంగిల్ కావాలి మనకి. యాంగిల్ బిట్వీన్ లైన్స్. సపోజ్ దీస్ ఆర్ ద టూ లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అండ్ ద acute angle between them is alpha or theta. దెన్ theta ఈక్వల్ టు, మీకు ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఇచ్చాడు అనుకోండి, a1x అట్లా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మనం ఎలా చేస్తామమ్మా? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 అండర్ రూట్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్
ఇంటూ అండర్ రూట్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అలా కాకుండా ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ ఈక్వేషన్ లైన్ m1 స్లోప్, సెకండ్ ఈక్వేషన్ లైన్ m2 స్లోప్స్ ఇచ్చాడు అనుకోండి, then you can find out the angle between the line using tan theta. Tan theta equal to m1 minus m2 by 1 plus m1 m2 modulus. Because you have to find out the acute angle కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి కాబట్టి మాడ్యులస్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ కాస్ థీటా టాన్ థీటా నుంచి ఒకటి చెప్పొచ్చు. సపోజ్ లైన్స్ అనేవి కనుక ప్యారలల్ అయితే, లైన్స్ అనేవి ఎప్పుడు ప్యారలల్ అంటాం, లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ m1 ఈక్వల్ టు m2, స్లోప్స్ అనేవి ఈక్వల్ అనుకోండి, లైన్స్ అనేవి ప్యారలల్ అవుతాయి. ఆర్ అదే మనకి a1x b1 a1y ఇట్లా ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ రూపంలో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 అయినా కూడా మనం ప్యారలల్ అని చెప్తాం. సో రేషియో ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియంట్స్ అండ్ రేషియో ఆఫ్ వై కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండాలి, అంతేగాని రేషియో ఆఫ్ కాన్స్టెంట్స్ ఈక్వల్గా ఉండకూడదు. ఈక్వల్గా అవి కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దెన్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ కోఇన్సిడెంట్ లైన్స్, నాట్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్, లైన్స్ అనేవి పెర్పెండిక్యులర్ అని ఇప్పుడు అంటాము. లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ అదే ఈ a1 a2 ఇట్లా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ టు 0 అయినా కూడాను లైన్స్ అనేవి పెర్పెండిక్యులర్ అంటాం. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, a1 a2 ఈక్వల్ టు b1 b2 మాత్రమే ఉంటే దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. అవి అన్ఈక్వల్ అయితే, ఇలా అన్ఈక్వల్ ఉన్నాయనుకోండి, దెన్ ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఓకే, ఫర్ సపోజ్ a1 a2 a1 బై a2 b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2, అవి కూడా ఈక్వల్ అయిపోయింది అనుకోండి, దెన్ ద లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. కోఇన్సిడెంట్ అంటే ఏమంటామో మనం, సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తుందని అర్థం అనమాట. ఓకే, అదే మనకి ఓన్లీ a1 బై a2 b1 బై b2 ఈక్వల్ అయ్యి c1 బై c2కి ఈక్వల్ కాకపోతే లైన్స్ ఆర్ ప్యారలల్. అలా కాకుండా అసలు ఫస్ట్ a1 బై a2నే b1 బై b2కి ఈక్వల్ కాకపోతే దెన్ ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్, నౌ మనకి పాయింట్స్లో ఎలా అయితే కొలీనియర్ పాయింట్స్ అని చెప్తామో, ఇక్కడ కాంకరెంట్ లైన్స్ అనమాట. ఓకే, సో కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటంటే మోర్ దాన్ 2 లైన్స్ అంటే 3 లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. ఓకే, సపోజ్ ఈ లైన్ మనకి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనుకుందాం దీని ఈక్వేషన్. ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది a3x ప్లస్ b3y ప్లస్ c3 ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకే, సో అంటే మొత్తానికి ఇక్కడ మీకు ఏవే వేరియబుల్స్ అమ్మా, a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ఓకే, అయితే ఈ 3 లైన్స్ ఎప్పుడు కాంకరెంట్ అంటామంటే, ద డెట్ ఆఫ్ a1 b1 c1 a2 b2 c2 అండ్ a3 b3 c3 ఈజ్ ఈక్వల్ టు 0. డెట్ 0 అయితే డెఫినెట్గా ఇవి కాంకరెంట్ అంటాం. సో ఎగ్జామ్లో ఏమంటాడంటే, మీకు 2 లైన్స్లో అన్ని వాల్యూస్ ఇచ్చేసి ఇంకొక లైన్లోని y కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ఇవ్వడు, కాన్స్టెంట్ ఏదో ఒకటి ఇవ్వడు, మీకు అది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో యూజింగ్ డెట్ చేయొచ్చు, లేదంటే ఏ 2 ఈక్వేషన్స్ నార్మల్గా ఇచ్చాడో వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కొని దాన్ని థర్డ్ లైన్లో వేసేసి కావాల్సింది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ లైన్స్. నెక్స్ట్ మనకి ఏముందమ్మా, ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, ఓకే, సమ్ అదర్ ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఫస్ట్ ప్రతిదీ చాలా క్లియర్గా తెలుసుకుందాం, ఎందుకంటే మీకు కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఖచ్చితంగా ఒక్కొక్కసారి క్వశ్చన్ వస్తుందంటే ఒక్కొక్కసారి రాకుండా కూడా ఉంటుంది. మీ షిఫ్ట్లో ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. దీంట్లో జస్ట్ అన్నీ కూడా జస్ట్ ఫార్ములాస్ తెలుసుకొని వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం చేయొచ్చు అనమాట. అందువల్ల అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, సపోజ్ ABC ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ కోఆర్డినేట్స్ x1, y1 అండ్ x2, y2
and it is x3 comma y3. Okay, then first equation, first formula you have to remember, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, మీకు నేను చాలా సింపుల్ ఫార్ములా చెప్పాను, ఇదే గుర్తుపెట్టుకోండి. 3/3 డెట్ కన్నా 2/3 డెట్ ఈజీగా చేయొచ్చు అనమాట. సో హాఫ్ ఆఫ్ x1 మైనస్ x2, x1 మైనస్ x3 అండ్ y1 మైనస్ y2, y1 మైనస్ y3. ఈ డెట్టే గుర్తుపెట్టుకోండి, ఇదే ఈజీ. ఓకే, సో 2/2 డెట్ ఎలా చేయాలో తెలుసు కదా, ఏడి మైనస్ బీసీ అలా చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెంట్రాయిడ్. సపోజ్ G is the centroid. మనం జామెట్రీలో తెలుసుకున్నాం కదా, centroid is nothing but point of intersection of medians. So G is nothing but the coordinates of G is equal to the what is that, average of x coordinates, that is x1 plus x2 plus x3 by 3 and y1 plus y2 plus y3 by 3. Okay, and third formula, that is in center basic గా ఇవ్వడు, కానీ చాలా మంది ఇన్ సెంటర్ నాకు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అంతే. ఇన్ సెంటర్ ఫార్ములా ఏంటి అంటే ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c అండ్ ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. అసలు a ప్లస్ b abcలు అంటే ఏంటమ్మా, a మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ bc, దట్ ఈస్ ద డిస్టెన్స్ ఆపోజిట్ టు ది వెర్టెక్స్ a, అండ్ ఇట్ ఈస్ b అండ్ ఇట్ ఈస్ c అన్నమాట. ఓకే, and next one important is, suppose D is the midpoint of BC and E is the midpoint of AC and F is the midpoint of AB. Okay, and suppose D coordinates alpha 1 beta 1 అనుకుందాం, E coordinates alpha 2 comma beta 2 అనుకుందాం, and F coordinates ఏమో alpha 3 comma beta 3 అనుకుందాం. సో డైరెక్ట్గా D కోఆర్డినేట్స్ D ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం, D ఈక్వల్ టు, ఆర్ మనకి డిఈఎఫ్ కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఏ కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. సో మనకి ఏంటంటే ట్రయాంగిల్లోని ఏబిసి అనే ట్రయాంగిల్లో మిడ్ పాయింట్స్ ఇచ్చాడు డిఈఎఫ్. ఓకే, నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ఏ కావాలి, ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఏ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ వెర్టెక్స్కి మిడ్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అంటే ఈ అండ్ ఎఫ్, ఆ రెండు కలిపేసి డిని తీసేయాలి. అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ కలపాలి, అంటే ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 కలపాలి, అండ్ డి కోఆర్డినేట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ తీసేయాలి. సో దట్ ఈస్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఏ. అండ్ అంతేకాకుండా వై కోఆర్డినేట్ ఎలా వస్తుంది, బీటా 2 ప్లస్ బీటా 3 మైనస్ బీటా 1. అలానే బి కోఆర్డినేట్స్ సి కోఆర్డినేట్స్ కూడా మనం రాయొచ్చు. బి కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా, డి ప్లస్ ఎఫ్ మైనస్ సి, అండ్ సి కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఇట్ ఈస్ ఈక్వల్ టు డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. ఓకే, సో ఇవి మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇలా ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. సో వాడు ఏంటంటే ఆ 3 కోఆర్డినేట్స్ ఇచ్చేసి ఏ కానీ బి కానీ సి కానీ అడగడం అనేది చేస్తాడు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ట్రయాంగిల్స్లో ఈ ఫార్ములాస్, ఇంకా అంతకుమించి ఏం చదవక్కర్లేదు. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయమ్మా. ఫస్ట్, సపోజ్ ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకే, ఏబిసిడి, ఏ అంటే x1 కామా y1, బి x2 కామా y2 అండ్ సి x3 కామా y3 అండ్ డి x4 కామా y4 అనుకుందాం. ఓకే, ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఏబిసిడి, దట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ క్వాడ్రిలేటరల్. సో చాలా మంది ఏం చెప్తారంటే ఏసీని జాయిన్ చేసేసి ఏబిసి ట్రయాంగిల్ ఏడిసి ట్రయాంగిల్ ఏరియాస్ రెండు ఇండివిజువల్ కనుక్కొని అప్పుడు ఆ రెండు కలపమంటారు, కానీ అదేం అక్కర్లేదు. సో డైరెక్ట్ ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్, హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ డెట్ ఆఫ్ x1 మైనస్ x3 అండ్ x2 మైనస్ x4. చూడండి 1 3 2 4 ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాను అంతే. 1 y1 మైనస్ y3 అండ్ y2 మైనస్ y4. ఖచ్చితంగా మీరు మాడ్యులస్ పెట్టుకోవాలి, మాడ్యులస్ అయితేనే మనం పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఏరియా ఆల్వేస్ పాజిటివ్. ఓకే, సపోజ్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ quadrilateral loni, for suppose the given quadrilateral, for suppose if it is a parallelogram or rhombus or rectangle, okay, or square ఏదైనా అవ్వచ్చు. అలా గనక అయితే ఫర్ సపోజ్ parallelogram అనుకుందాం. ఓకే, ఏబిసిడి
కోఆర్డినేట్స్ ఆర్ ఏ x1 y1, ఇది x2 y2 అండ్ ఇది x3 y3 అండ్ ఇది x4 y4 అయితే దెన్ డెఫినెట్లీ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. అంటే x1 ప్లస్ x3 అనేది x2 ప్లస్ x4కి ఈక్వల్ అవుతుంది అండ్ y1 ప్లస్ y3 అనేది y2 ప్లస్ y4కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మీకు ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ 4 వేరియబుల్స్లో 3 ఇచ్చేసి 4th వేరియబుల్ అడుగుతాడు. అప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ యూజ్ చేసుకొని మీరు చేసుకుంటారు, ఏది కావాలో అది ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఏరియా ఎన్క్లోజ్డ్ బై ది లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఫర్ సపోజ్ ఇట్ ఈస్ కోఆర్డినేట్ యాక్సిస్ x and y and suppose there is an equation of line ax plus by plus c. It is the equation of this line. Now you have to find out the area of the region bounded by the line with the coordinate axis. ఇది కనుక్కోవాలి. So what is the value? Delta area of the region equal to direct formula of into modulus of c square by ab. That's it. అలానే దీంట్లో ఇంకోటి కూడా ఉంది, ఏంటిది? ఏరియా ఆఫ్ ద regions bounded by the coordinate axis with 2 lines. సో ఇప్పుడు ఇది కోఆర్డినేట్ యాక్సిస్, సపోజ్ లైన్ అనేది 2 లైన్స్ అనుకుందాం, ఇది ఒక లైన్ ఇది ఒక లైన్. ఇప్పుడు మీకు ఏరియా ఆఫ్ ద రీజియన్ బౌండెడ్ బై దీస్ 2 లైన్స్ అంటే ఇది విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఈ ఏరియా అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్. ఓకే, ఫర్ సపోజ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ దీనిదేమో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనుకుందాం. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ a2x plus b2y plus c2 equal to 0. Now what is the area of this region? It is equal to delta equal to half into, okay, overall bracket modulus of c1 square by a1 b1 difference modulus of c2 square by a2 b2. Okay, that's it. So this is the direct formula you have to remember. Okay, so ivi quadrilaterals. Next, circles. Circles లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటమ్మా? ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx. జనరల్గా ఈ మధ్యన అప్పుడప్పుడు అడుగుతున్నాడు సర్కిల్ కూడా, అందుకు మీరు గుర్తుపెట్టుకోవాలి 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇది కనుక సర్కిల్ ఈక్వేషన్ అయినప్పుడు వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g బై a. అంటే ఎక్స్ కోఫిషియంట్లోని ఏదైతే ఉంటుందో దానికి ఆఫ్ చేసి మైనస్ పెట్టి ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్తో డివైడ్ చేయాలి. అలానే మైనస్ ఎఫ్ బై బి, దిస్ ఈస్ ద సెంటర్. అండ్ రేడియస్ ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అండర్ రూట్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. ఓకే, సో మోస్ట్లీ మీకు ఎగ్జామ్లోని ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఏబీలు అనేవి 1 ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, సో కాబట్టి 1 ఇచ్చేస్తారు కాబట్టి డైరెక్ట్గా మీకు సెంటర్ అనేది మైనస్ జీ మైనస్ ఎఫ్ అవుతుంది అండ్ రేడియస్ అనేది జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అయిపోతుంది. ఎందుకు? ఏ అండ్ బి ఆర్ 1 కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ find the equation of circle or equation of circle with x1 y1 and x2 y2. These are the 2 points. Equation of the circle with these 2 points as end points of the diameter. ఏమవుతుందమ్మా చెప్పండి? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. So this is the equation of circle with these 2 points as end points of diameter. అంటే ఇది సర్కిల్ అనుకుంటే, ఇది సెంటర్ అనుకుంటే, ఇది ఒక ఎండ్ పాయింట్ x1, y1 అండ్ ఇది ఒక ఎండ్ పాయింట్ అనమాట x2, y2. ఈ రెండు జాయిన్ చేస్తే ఖచ్చితంగా సెంటర్ నుంచి పాస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ with center as origin and radius is equal to r. What is the equation of the circle? X square plus y square equal to r square. అలా కాకుండా సెంటర్ ఆరిజిన్ కాకుండా సెంటర్ ఒక పాయింట్ అనుకుందాం, సెంటర్ x1, y1 అనుకుందాం
అండ్ రేడియస్ ఏమో ఆర్ అనుకుందాం. వాట్ ఈస్ ద రేడియస్, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో దీస్ ఆర్ ద జనరల్ ఫార్ములాస్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్. ఓకే, సో ఇంకా మీరు ఏం గుర్తుపెట్టుకోకర్లేదు, కానీ ఈ మధ్యన ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఫర్ టూ సర్కిల్స్. ఓకే, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఆర్ కామన్ టాంజెంట్ ఫర్ టూ సర్కిల్స్. అది చాలా సింపుల్ అమ్మా, ఏం లేదు. సపోజ్ S1 ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ వన్ సర్కిల్ అండ్ S2 ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ అనదర్ సర్కిల్, దెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ది S1 డిఫరెన్స్ S2 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. సో ఆ రెండింటిని మైనస్ చేసేయండి, అప్పుడు మీకు ఏదైతే వస్తుందో అదే మీకు ఆన్సర్. ఓకేనా, అంతకుమించి ఏం లేదు. సో ఈ మధ్యన అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. అంతకుమించి మీరు కోఆర్డినేట్ జియోమెట్రీలో ఫార్ములాస్ ఏం అక్కర్లేదు. అండ్ దీస్ ఆర్ ద డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది కోఆర్డినేట్ జియోమెట్రీ. కానీ కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి ఇంకొకటి కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. వాట్ ఈస్ దట్? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. అవి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో మీరు ఏం తెలుసుకోవాలి అంటే ద ఈక్వేషన్ సిస్టమ్ అనేది ఎలాంటిది, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా. ఓకే, మీకు అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద బిలో ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, లైక్ దట్. ఓకే, సో కన్సిస్టెంట్ అంటే దే హ్యాస్ సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. ఓకే, సో ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉన్నాయి అనుకోండి, దేర్ ఆర్ సొల్యూషన్. నో సొల్యూషన్ అయితే దాన్ని మనం ఏమంటాం? ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి అంటున్నాం, ఎన్ని ఉన్నాయి సొల్యూషన్స్? ఓన్లీ వన్ సొల్యూషన్ ఉందా, లేకపోతే ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉన్నాయా? సొల్యూషన్స్ లేవంటే ఎలాగూ లేవు, అంటే జీరో సొల్యూషన్స్. సో ఇప్పుడు సొల్యూషన్స్ ఉంటే ఒకటి ఉండొచ్చు, లేకపోతే మోర్ దాన్ వన్ అంటే ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉండొచ్చు. వన్ సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనమాట, అంతకుమించి ఏం లేదు. సపోజ్ ఇప్పుడు టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయంటే దే హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఓకే, సపోజ్ దేర్ ఆర్ టూ లైన్స్ విచ్ ఆర్ కోయిన్సైడింగ్ విత్ ఈచ్ అదర్, అంటే ఒక లైన్ ఉంది, దాని మీదే సేమ్ ఇంకొక లైన్ ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు ఏంటి, ప్రతి పాయింట్ ఫస్ట్ లైన్ లో ఉన్న ప్రతి పాయింట్ సెకండ్ లైన్ మీద పాయింటే. కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ? ప్రతిది పాయింట్ సొల్యూషనే, కాబట్టి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, జీరో సొల్యూషన్ అంటే ఆ టూ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే వాటి మనం సొల్యూషన్ లేదు అంటాం. అలాంటిది ఎప్పుడు అంటాం మనం? ప్యారలల్ లైన్స్ లో అంటాం, అవునా కదా? ఈ టూ లైన్స్ ప్యారలల్ కాబట్టి దానికి మనకి సొల్యూషన్ అనే ఉండదు. కాబట్టి కన్సిస్టెంట్ కాదా అవునా అంటే ఖచ్చితంగా అవి ఒకటైనా ఇన్ఫినిట్ అయినా సొల్యూషన్స్ ఉండాలి. ఒక సొల్యూషన్ ఉంటే వాటి మనం ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ అంటాము. ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ అంటాము. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. అలానే ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే వీటిని ఏమంటాం మనం? కోఇన్సిడెంట్ అంటాం. ఏమంటాం? కోఇన్సిడెంట్. అలానే ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటివి? ప్యారలల్ లైన్స్ ఆర్ హ్యావింగ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మనం ఆల్రెడీ లాస్ట్ ఒక 5-6 స్లైడ్స్ ముందు చెప్పుకున్నాం. ఎప్పుడైనా టూ లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0, ఈ టూ లైన్స్ ని మనం ఎప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే. సో అలానే కోఇన్సిడెంట్ అని ఎప్పుడు అంటాం? a1/a2 ఈక్వల్ టు b1/b2 అండ్ ఆల్సో ఈక్వల్ టు c1/c2 అయితే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ కోఇన్సిడెంట్. అలానే ప్యారలల్ అని ఎప్పుడు అంటాం? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే, సో ఇది ఎందుకు మీకు ఇంపార్టెంట్ అంటే మీకు రేపు పొద్దున్న ఎలా ఇస్తాడంటే ఇఫ్ ద బిలో ఈక్వేషన్ ఆర్ ఇఫ్ ద బిలో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b1 ఆర్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c2 ఇలా అడుగుతాడు అనమాట. ఓకే, లేకపోతే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద బిలో ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ద బిలో ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇట్లా అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఈ ప్రాపర్టీస్, ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఓన్లీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ కోఆర్డినేట్ జియోమెట్రీ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ CGL Tier 1 exam. So I hope you enjoy these sessions very much.
అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా సీజీఎల్ ప్రిపేర్ అయితే డెఫినిట్‌గా ఈ వీడియో షేర్ చేయండి. ఇలా ఫార్ములాస్ గనుక మీరు రివైజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకేనా? సో థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.